వచ్చిన గాలానికి ఆ చేపలో నోట్లో ఒక నాణ్యం ఉంటుంది, షెకెల్ అంటారు. ఒక నాణ్యం ఉంటుంది. ఆ నాణ్యం తీసుకొని వచ్చి నీ కోసం నా కోసం ఈ పన్ను వసూలు చేసే వాళ్ళకి ఇచ్చి అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు ఈ రాత్రి వేళ సమయంలో ఒక చేప గురించి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆ చేపకు ఉన్నటువంటి లక్షణము నీకు ఉంటే ఎంత బాగుంటుందని జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి ప్రియులారా, ప్రభు కోసము నాణ్యాన్ని దాచి ఉంచిన చేప ప్రభు కోసము తన నోట్లో ఎన్ని రోజుల నుండి ఉంచుకుందో ఆ నాణ్యాన్ని ప్రియులారా చూడండి. ఒకవేళ నేను ఇలా చెప్పగలను, ఒకవేళ ఆ నాణ్యం అలా నోట్లో అలానే ఉంచుకొని ఏదైనా చేప కనిపితే దానికి ఏదైనా ఆహారం కనపడింది అనుకోండి, వెంటనే మింగడానికి ప్రయత్నం చేస్తే ఏమైపోతుందండి? ఒకవేళ నీళ్ళలో పడే ప్రయత్నం కావచ్చు, ఆ నాణ్యం ఒకవేళ నీళ్ళలో జారిపడవచ్చు. కాబట్టి ఏ మాత్రము కూడా అజాగ్రత్త లేకుండా ఇది నా ప్రభు కోసము కావాల్సినది ఈ నాణ్యమని దాచి ఉంచింది. చప్పట్లు కొట్టి దేవునామని మహిమపరచండి. చప్పట్లు కొట్టి దేవునామని మహిమపరచండి. హల్లెలూయా. ప్రియులారా, ఈ రాత్రి వేళ సమయంలో ఒక నాణ్యాన్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చింది. ఎవరి కోసం? అది దేవుని కోసం. దేవుని కోసం ఒక నాణ్యాన్ని ఒక చేప దాచిపెట్టింది. నిజంగా ఈరోజు ఈ రాత్రి వేళ సమయంలో వాక్యం వింటున్నటువంటి నీవు దేవుని కోసం, దేవుని పని జరగడం కోసం ఏమి దాచావు? నువ్వు ఈ లోకంలో ఏమి సంపాదించినను కూడా అది ఏమైపోతుంది? తుప్పు పట్టిపోతుంది, చిమ్మట కొట్టిపోతుంది. ఈ లోకాన్ని సంపాదన నీ వెంట రాదు, కానీ దానికోసమే ప్రయాసపడుతున్నావు. కానీ శాపకు దేవుడు ఆజ్ఞ ఇచ్చేశాడు. శాప దేవుని మాట విని నాణ్యాన్ని దాచి ఉంచింది. ఎన్ని రోజుల నుండి ఎదురు చూస్తా ఉంది ఆ శాప. చూడండి ప్రియులారా, నా ప్రభు సెలవిస్తే మొట్టమొదటిగా ఎవరైతే గాలం వచ్చి వేస్తారో ఆ గాలానికి నేనే మొట్టమొదటిగా పడాలా? ఎందుకంటే నా నోట్లో ఏముంది? నాణ్యం ఉంది. ఇది నా దేవుని కోసము ఉపయోగపడేది. కాబట్టి ప్రియులారా, ఎదురు చూస్తా ఉంది. ఇక నేను ఇలా చెప్తాను, సముద్రంలో ఎన్నో చేపలు ఉంటాయి. చిన్న చేపలు పెద్ద చేపలు ఏం చేస్తాయి? మింగే ప్రయత్నం చేస్తాయి. మిగుతాయి కదండి. చిన్న చేపలను పెద్ద చేపలు తినే ప్రయత్నం చేస్తాయి. కానీ ఎన్నో చేపలు వచ్చి తినాలని ప్రయత్నం చేసినా ఏ ఒక్క చేప నోటికి దొరకకుండా దేవుడు కాపాడినాడు. చెప్పండి, మహిమపరచండి. ఎందుకంటే తన నోట్లో ఏముంది? ఒక నాణ్యం ఉంది. అది ఎవరికి అవసరమైనది? దేవునికి, దేవుని యొక్క శిష్యునికి అవసరమైనది. దేవునికి ఈ లోకంలో శరీరం ఉన్నప్పుడు ఆయనకు ఒక నాణ్యం అవసరమై ఉంటే దాన్ని దాచి ఉంచిన శాప ఈ రోజులలో దేవుని పని జరగడం కోసం, దేవుని స్వార్థ ప్రకటించబడటం కోసం నువ్వు సేవకులకు నువ్వు సహకారిగలవే. నీ సంపాదనలో మళ్ళీ ఎవరంటే క్రీస్తును ఎరిగిన వారిని, కనీసం దేవుని పని కోసం ఖర్చు చేయలేని వ్యక్తిని. అన్నిటికీ ఖర్చు చేస్తావు, కానీ ఒక కరపత్రిక ఒక 100 కొట్టించి ఒక 100 మందికి ఇచ్చి ప్రభు నమ్ముకో అని చెప్పలేవే. ఎన్ని సంవత్సరాలు ప్రభు నమ్ముకొని కనీసం ఒక బైబిల్ కొనిచ్చి అన్న బైబిల్ చదువుకో నీ జీవితం మాత్రం చెప్పలేవే. పిల్లరా, మా గ్రామంలో దగ్గర 3 ఎమ్మెల్యేలతో తిరుగుతాడు ఒక వ్యక్తి, రాజకీయ నాయకుడు. అయితే నేను చెప్పాను, అందరు ఎవరు ధైర్యం చేయరు. నన్ను అన్న హాస్పిటల్ దగ్గరికి నన్ను బండి మీద తీసుకెళ్ళాలంటే నాకు చిన్న అవకాశం దొరికితే చాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఏమన్నాను కానీ యేసు ప్రభుని నమ్ముకోండి అంకుల్, పరలోకం వెళ్తారు అని చెప్తే వెనక కూర్చొని అలానే వేడుస్తాను. నాకు అర్థం కాలేదు. ఇంత పెద్ద వ్యక్తికి నేను సువార్త చేస్తా ఉంటే ఎందుకు ఏడుస్తున్నావు నాకు అర్థం కాలేదు. కానీ ఎవరు నాకు ధైర్యం చేసి చెప్పినవారు లేరయ్యా. ఏదన్నా అంటానని ఆ నీతిమంతుడని యేసయ్య అంటే నాకు ఇష్టమేనయ్యా. మీరు గ్రామంలో సువార్త చేస్తా ఉంటే ఆ మైకులలో వచ్చినటువంటి శబ్దాన్ని నేను వింటానయ్యా. ఎందుకంటే నేను బహిరంగ రాలేకపోయాను, కానీ యేసయ్య అంటే నాకు ఇష్టమేనయ్యా. కానీ ఆయన గురించి నాకు వచ్చి వివరంగా చెప్పిన వాళ్ళు ఎవరు లేరయ్యా. దేవుడు అందుకే నిన్ను పంపించినట్టున్నాడు. ఈ గంట ప్రయాణంలో నాకు సువార్త చేస్తావు, నీకు నిండు వందనాలయ్యా. నాకు ఒక్క బైబిల్ ఎవరికి తెలియకుండా తెచ్చిస్తావయ్యా అన్నాడు. నేను బైబిల్ తీసుకెళ్ళి ఇచ్చాను. బైబిల్ మొత్తం చదివాడు, యేసు ప్రభువును అంగీకరించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. పిల్లరా, ఈరోజు ఈ రాత్రి 7 సమయంలో క్రైస్తవునికి పిలువబడుతున్నామన్న క్రీస్తు లక్షణాలు లేవే.
దేవుని బిడ్డగా పిలువబడుతున్నావు కానీ యేసయ్యను అంగీకరించిన అనుభవం లేదే. దేవుని సువార్తను చేసే అనుభవం లేకుండా ఉంది. సేవకులు మాత్రం సువార్త చేయాలా, దేవుని పిల్లలకు లేదే బాధ్యత. పిల్లలు చూడండి, నీకు బహుమానం కావాలంటే నువ్వు కూడా ఏం చేయాలా? కష్టపడాలా. ఏ సంఘానికి నువ్వు నడిపిస్తున్నాను ముఖ్యంగా యేసయ్యని అందరం ఆరాధించాడు, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రత్యక్షతనిచ్చి ఒక్కొక్కరు ఒక సంఘాన్ని స్థాపించమని దేవుడు ఏర్పాటు చేశాడు. అయితే అందరూ కూడా పరలోక రాజ్యంలో ఒకే స్థలంలో ఉండవలసిన వారం, కానీ ఒక్కొక్కరికి ఇచ్చిన బాధ్యతను బట్టి వాళ్ళకి ఇచ్చిన క్రమాన్ని బట్టి వాళ్ళు స్వార్థ చేసుకుంటూ వెళ్తా ఉంటారు. కానీ నువ్వు సంఘ భేదాలు పెట్టుకోకుండా, ప్రాంత భేదాలు పెట్టకుండా, వస్త్ర భేదం లేకుండా, కుల భేదం లేకుండా నువ్వు సువార్తలో సాగిపోయి దేవుని మాటలు పంచితే నువ్వు ధన్యుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎటువంటి భేదం లేకుండా నేను చెప్తాను, అనేక మందికి సువార్త ప్రకటిస్తానంటాను. అయా స్థానికంగా మీకు దగ్గర అందుబాటులో ఏ చర్చిలు ఉంటే ఆ చర్చిలకు వెళ్ళిపోండి, ప్రార్థనకు వెళ్ళండి, యేసు ప్రభువుని నమ్ముకుంటే చాలంతే. నేను చేసే ఈ సువార్త ఉద్దేశం ఏంటంటే, మంచి కాపరైన దేవుడు ఆయన యేసుక్రీస్తు ప్రభు మన కోసము తన ప్రాణాన్ని అర్పించాడు. ఆ సత్యాన్ని నువ్వు గమనించి, అయ్యా నా కోసం యేసయ్య బలైపోయాడు, నేను పొందవలసిన శిక్ష అంతా ఆయన భరించాడు, నీకు అర్థమై పాపములు ఒప్పుకొని ఆయన రక్తముల కడగబడి నమ్మి బాప్తిసం పొంది స్థానిక సంఘాలకు పోయి ప్రభుని ఆరాధిస్తే చాలు, అంతే నాకు సంతోషం. ఎందుకంటే నాకు దేవుడు బహుమానం ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక్క ఆత్మరక్షణ పొందితే దేవుని దగ్గర నాకు బహుమానం ఉంది. ఒక్క ఆత్మ దేవుని వైపు వస్తే దేవుని దగ్గర నాకు బహుమానం ఉంది. నేను చెప్తాను ప్రియులారా, స్థానిక సంఘాలకు వెళ్ళండి. స్థానిక చాలా మంది కానుకలు తెచ్చి ఇవ్వడానికి వస్తే నేను చెప్తానమ్మా, మీరు వెళ్ళే సంఘాలకు ఇవ్వండి, మీ సంఘాలను డెవలప్ చేసుకుని. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే మీ సంఘాలలో అనేకమైన బీదలు ఉంటారు, కనీసం మరో తినడానికి తిండి కూడా లేని వారు ఉంటారు, వారికి సాయం చేయండి. కనీసం ఉపవాస దినాలను పాటిస్తున్నారు కదా, ఉపవాస దినాలలో ఈ 40 రోజులు 30 రోజులు 50 రోజులు మీరు తినకుండా ఏదైతే దాచుతారో ఆ బియ్యం అన్ని కూడా రోజుకి ఒక గ్లాస్ తీస్తే 40 రోజులకి ఎన్ని గ్లాసులు అవుతాయండి? 40 గ్లాసులు అయితే ఈ 40 గ్లాసుల బియ్యం తీసుకువెళ్ళి ఎవ్వరూ లేని అనాథలకు తీసుకువెళ్ళింది, అమ్మ వండుకోనని చెప్తే, అబ్బా దేవుని ప్రేమను ఎంత ప్రేమ కలిగిన